చేస్తూ ఉన్నాను. మూల వాక్యాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు కూడా మరి అద్భుత రీతిగా మీరు నడిపించుకున్నారు. బలహీన నిలబడుతూ ఉన్నాను దేవా, ఏ మంచి నాలో లేదయ్యా. నేను మాట్లాడితే అది ఎవరికి అర్థం కాకపోవచ్చు నాయన, నన్ను మరుగు చేయండి. మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడు దేవా. మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన స్వరముతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. చేరువైన బిడ్డలందరికీ మరి మొదటిగా అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తున్నాను. మరి అలాగే చేరువైన మీ అందరికీ కూడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదా? కొంతమంది వందనాలు చెప్పలేదు, ఏమన్నా కోపంగా ఉన్నారా? ఏం క్రాంతి బాబు ఏమైపోయి కొన్ని వారాల నుంచి కనపడట్లేదు, పాస్టర్ గారిని మర్చిపోయినట్టున్నాం. మంచిది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరిని కనపడుతున్నారా? ఆలీసమ్మ గారు కనపడుతున్నారు. ఇక్కడ గుడ్ ఫ్రైడే కూడా తగలేదమ్మా. మంచిది. పని భారాల వల్ల రాలేకపోతూ ఉన్నారు. మరి గడిచిన వారంలో చక్కగా సాల్మీ ప్రాంతంలో ఐపీసీ చర్చిలో వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చారు. మరి అక్కడ చక్కగా వాడబడడానికి సహాయం చేశారు. ప్రార్థించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చదువుబడిన లేఖన భాగంలోకి వెళ్దాం. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా, సమయం చాలా తక్కువగా ఉంది, కుదించేశారు. 4:30 కల్లా ముగించేయాలన్నారు. ఏదో రకంగా పరుగులు పెడదాం. మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూస్తే చూడండి, అక్కడ దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఈరోజు మన అంశం మార్చబడిన వస్త్రము. చెప్పండి అందరూ, మార్చబడిన వస్త్రము. గతంలో మనం యేసేపు వస్త్రాలను ధ్యానం చేసాం. అలాగే ఇంకొక వస్త్రాన్ని కూడా ధ్యానం చేసాం. ఏంటి గుర్తుంది ఎవరికన్నా? కొన్ని వస్త్రాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభు కృపను బట్టి ఏ వస్త్రం గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం మనం? మార్చబడిన వస్త్రము. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ భూమి మీద బ్రతకాలంటే కొన్ని ప్రత్యేకమైన నీడ్స్ మనకు ఉంటాయి కదా. ఏమంటాం దాన్ని? గాలి, నీరు, కూడు, గుడ్డ కదా. కూడు, గుడ్డ. గుడ్డ అంటే ఏంటి? వస్త్రం కదా. దేవుడు అందుకేనేమో ప్రారంభంలోనే ఎవరికి ఆదాము అవ్వలకి దేవుడు ఏం చేశాడట? చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. తొడగక ముందు ఎలా ఉన్నారు వాళ్ళు? దిగంబరులుగా ఉన్నారు కదా. ముందైతే వారికి తెలియలేదు వారు దిగంబరులని. కానీ ఎప్పుడైతే వారు తినొద్దన్న దాన్ని తిన్నారో తద్వారా వాళ్ళకి ఏమైందట? లోక జ్ఞానం ఎక్కువైపోయింది. అప్పుడు దాకా వారు ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశారో ఏ జ్ఞానం ఎక్కువైపోయింది వాళ్ళకి? ఇహ సంబంధమైన జ్ఞానం ఎక్కువైపోయి ఏమైపోయారట? వారు దిగంబరులమని తెలుసుకొని దేవునితో మాట్లాడే ధైర్యం చేయలేక చెట్ల పక్కన ఉండిపోయినట్లుగా మనం ఆదికాండంలో వచ్చిన భాగాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మన అంశం ఏమనుకున్నాం? చెప్పాలి మీరందరూ. మార్చబడిన వస్త్రము. చూద్దాం ఒకసారి. అదే ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనము. మరియు
ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, చాలమ్మా, ఏ బట్ట తొడిగించారట? సన్నపు నారబట్ట తొడిగించి. ఎవరి జీవితం ఇది? యోసేపు జీవితం. అంతవరకు కూడా ఏ వస్త్రం ఉంది? బానిస వస్త్రం ఆయనకుంది. కాకపోతే మధ్యలో అనేక భాగాలు మనకు ఉంటాయి. గతంలో మనం యోసేపు వస్త్రాల గురించి ధ్యానం చేసుకొచ్చాం కదా. ఖైదీ వస్త్రం అని, బానిస వస్త్రం అని, తర్వాత ప్రశస్త వస్త్రం అని యోసేపు యొక్క వస్త్రాలను మనం ధ్యానం చేసుకుంటూ గతంలో వచ్చాం. కానీ ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేస్తున్న భాగంలో ఒక మాటను చూస్తే ఏంటంటే, అది బానిస వస్త్రం పోయి ఏమొచ్చింది ఆయనకి? సన్నపు నార వస్త్రం ధరింపచేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఏ వస్త్రాలు ఉంటా ఉన్నాయి? కొన్నిసార్లు బానిస వస్త్రాలు ఉంటా ఉన్నాయి. దేనికి బానిసలం అయిపోతూ ఉన్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తున్నాయి? మనల్ని కొన్ని బంధించేస్తూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటూ ఉన్నారు, ఇంకెన్నడూ కూడా ఏ కాడి క్రిందికి వెళ్ళొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది? దాస్యపు కాడి, అంటే బానిసపు కాడి క్రిందకు మీరు వెళ్ళకండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక కాడి క్రిందకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఏదో రీతికి ఏం చేస్తూ ఉన్నాం? దేనికో దానికి అప్పగించేస్తూ ఉన్నాం. కొన్ని మనల్ని బంధించట్లేదా? మీ హృదయం మీద చెయ్యి వేసుకుని చెప్పండి, గుండెల మీద నన్ను ఏం బంధించట్లేదని. ఏదోటి బంధించేస్తుంది. అంతెందుకండి, మన చేతిలో ఉన్న ఫోన్ బంధించేస్తుంది మనల్ని. వస్తానన్న సమయాన్ని మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకని? 2 రీల్స్ చూసి వెళ్దాం, కొద్దిసేపు మాట్లాడి వెళ్దాం, ఇలా ఏదో ఒకటి మనల్ని ఏం చేస్తుంది? బంధించేస్తూ ఉంది. బంధకాల నుంచి మనం విడిపింపబడాలి. మనం ఏమవ్వాలి? నార వస్త్రాలు ధరించుకోవాలి. ఈ బానిస వస్త్రాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యోసేపు జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మనకు కనబడతాయి కదండి. తను అనుకున్న వారందరినీ కాదనుకుని దేశంలోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళాక పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయా? చక్కగా ఉన్నాయా? మనకు కూడా మనకు ఒక గురి ఉంది. ఏంటి? మనం ఇండియాలో బయలుదేరిన కాడి నుంచి అగ్రిమెంట్లో ఇన్ని సంవత్సరాలు పనిచేసి వస్తామని మన ముందుకే తెలుసు కదా. ఇండియాలోనే తెలుసు మన జీతం ఎంతో మనకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్లో ఎన్ని సంవత్సరాలు మనం చేసి వస్తాం? చెప్పండి అమ్మా. 2 సంవత్సరాలు కదా. కంపెనీలు అయినా 2 సంవత్సరాలు. అక్కడ జీతం మనకు తెలుసు. కానీ యోసేపుకి ఏమీ తెలీదు. ఏం తెలీదు? జీతం ఎంతో తెలీదు. ఈ ఐగుప్తు నుంచి తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తానో లేదో కూడా తెలీదు. గురి లేని ప్రయాణం. ఏ ప్రయాణం అది? బానిస ప్రయాణం. ఏముండదు దానికి? గురి ఉండదు, ఒక టైం ఉండదు, ఒక లిమిటెడ్ ఉండదు. మనకి ఇక్కడికి వచ్చాక ఒక టైం ఉంది కదా. 8 గంటలనో 10 గంటలనో ఎక్స్ట్రా టైం చేస్తే 8 గంటల తర్వాత ఓటీ ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి. కానీ యోసేపు జీవితంలో పని గంటలు కూడా చెప్పండి తెలీదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన బానిసత్వంలో దేన్ని కోల్పోలేదంటే యోసేపు యథార్థతను, పరిశుద్ధతను కోల్పోలేదండి. మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, మనం కూడా దేశంలో ఉన్నాం. ఇక్కడ కూడా మనం వర్ధిల్లాలంటే యోసేపే మనకి ఓ మంచి మాదిరి. తన బానిసత్వ జీవితాల్లో ఏం కోల్పోలేదంటే యోసేపు యథార్థత, పరిశుద్ధత అనేది కోల్పోలేదు. తద్వారా దేవుడు ఎంతగా హెచ్చించాడంటే బానిస కాస్త ఏమైపోయాడట? బాహాటంగా చెప్పండి, అక్కడ రాజు యొక్క రథము మీద ఊరేగించే స్థితికి దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బానిసత్వంలో యోసేపు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. మన బానిసత్వపు సంకెళ్ళు తెగాలన్నా కూడా బానిసత్వపు జీవితంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలా వస్త్రాలు ఉన్నాయి కనుక కుదించి చెప్తూ ఉన్నాను, రెఫరెన్స్లు అన్నీ చూపించట్లేదు. 2వ వస్త్రంలోకి వస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి అక్కడి నుంచి కీర్తనలు 30వ అధ్యాయము, కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ వస్త్రం ఏంటట? సంతోష వస్త్రము. దాని ముందు ఏముంది అక్కడ? గోనె పట్ట విడిపించి. ఏ వస్త్రం విడిపించారు ఆయన? గోనె పట్ట. గోనె పట్ట దేనికి సాదృశ్యంగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో? దుఃఖానికి, శ్రమకి, నిరుత్సాహ పరిస్థితుల్లో గోనె పట్ట కట్టుకునేవాళ్ళు కదండి. గోనె పట్ట కట్టుకునే ఉండేవాళ్ళు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చేవాళ్ళు, రోధించేవారు. అయ్యా ఈ శ్రమను మా ముందు నుంచి తొలగించయ్యా, మార్చయ్యా పరిస్థితులని కన్నీరు కార్చేవారు. దావీదు జీవితంలో మనం చూస్తే ఆ అధ్యాయంలో ఏమండి, ఈ 30వ అధ్యాయం చివరి భాగంలో ఆయన అంటున్న మాట ఏంటంట? యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నీ గోనె పట్ట విప్పిన తర్వాత, నీ శ్రమ నుంచి ఆయన తప్పించి నీకేమిచ్చాడు? సంతోషం ఇచ్చిన తర్వాత ఏం చేయకూడదు మనం? ఆ సంతోషానికి కారణమైన దేవుడిని విడిచిపెట్టి లోకంలో తిరగకూడదు. అందుకే దావీదు అంటున్నాడు చూడండి, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మనలో కూడా చాలా భక్తి ఉంటుంది, మంచి భక్తి. అది ఎప్పుడు దాకా అంటే శ్రమ పోయే వరకే. ఏమంటే మేరం గారు చాలా చక్కగా చెప్తున్నారు, అవసరం తీరే వరకేనట్టే. ఏమంటే ఏం తీరేదాకా? అవసరం తీరేదాకా భక్తి ఉంటుంది కొంతమందికి. అండ్ మాకే సుపరిచితులు చాలామంది ఉంటారు, వాళ్ళ అక్కమ్మ తగలకపోతే మా ప్రాణం తీసేస్తారు, ఏదో మేము తీసుకెళ్ళి అక్కమ్మ కొట్టించినట్లుగా. ఏమంటే అలా ప్రాణం తీసి ఎంతగా అంటే మేము ఎంతగా గుర్తొచ్చేస్తామంటే పాస్టర్ గారు అలాగే ఇంకెవరో గుర్తురారు. ఎప్పుడు అక్క మా కొట్టేదాకా, కొట్టిన తర్వాత అమ్మ అయ్యిందా మాట కూడా చెప్పే టైం ఉండదు. అయ్యగారు బిజీగా ఉన్నానండి, ఇన్ని రోజులు అక్కమ్మ తగలేదు కదా, పనులన్నీ ఇప్పుడే నన్ను ఎత్తి మీదకి వచ్చేసినాయి అంటారు. అంటే ఆ రీతిగా మనం ఉండకూడదు. అంటే సేవకుడు గుర్తున్నా లేకపోయినా ఎవరు గుర్తుండాలి? దేవుడు గుర్తుండాలి మనకి. అంటే కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఇంకా వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎప్పుడూ కూడా కృతజ్ఞత మరిచిపోలేదండి. మీరు 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలోనే ఉంటుంది, చాలా చక్కటి మాట కనబడుతూ ఉంటుంది. దేవుడు చక్కగా వర్ధిల్లింపజేసిన తర్వాత చదువయ్యా. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగెను. ఈ మాటను ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, యోనాతాను బట్టి దావీదుకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? చాలా మేలు జరిగిందండి. ఎంత మేలు అంటే, యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. అయితే ఈ యోనాతాను తండ్రిని పక్కన పెట్టి దావీదుకు సమాచారం తెచ్చేవాడు. దావీదు ప్రాణం మీదకి వచ్చినప్పుడు దావీదు అంటాడు, యోనాతాను పిలిచయ్యా, సౌలుకి నీ తండ్రికి నేను ఏం అన్యాయం చేశాను, నన్ను ఎంతగా పగపడుతూ ఉన్నాడు, ఇదిగో నన్ను చంపాలని ఇలా చేస్తూ ఉన్నాడు. అంటే యోనాతాను అంటాడు, అయ్యా లేదు లేదు, నా తండ్రి నిన్ను బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, అలా ఎన్నటికీ కాకుండా కాకంటే, లేదు ఇదిగో పలానా స్థలంలో నేను ఉంటాను, నీవే కనుక్కు అంటే యోనాతాను వెళ్ళి కనుక్కుంటే నిజంగా సౌలు ఆలోచన ఏంటంటే దావీదును చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నాడట. ఆ ప్రతికూల పరిస్థితుల్లో సౌలును పక్కన పెట్టి నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు అన్న సమాచారాన్ని దావీదుకు తెలియజేస్తాడండి. తర్వాత కాలక్రమేపీ దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత
అప్పుడు చెప్తున్న మాట ఇది ఏంటంట, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగాను. అంటే మనం బ్రతుకున్న వాళ్ళకి కూడా ఏం చేయం, ఉపకారం చేయం. దావీదు మనసు ఏంటో చూడండి, చనిపోయారు వాళ్ళందరూ. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, వీళ్ళందరూ అయిపోతే ఇంకెవరున్నారు సౌలు కుటుంబంలో? యోనాతాను బట్టి నేను ఉపకారం చేయటకని ఏమంటే ఎంక్వైరీ చేస్తున్నాడట రాజు అయిన తర్వాత. ఏమంటే మనం కొంచెం స్థితి మారితే మనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరిని గుర్తుంటారా? ఏమంటే కొయిటుకు వచ్చి అక్కమ్మ కొట్టి ఒక 6 నెలలు అయ్యాడు అనుకోండి, వీసా తీసినోడే గుర్తున్నాడు మనకి. మర్చిపోతాం, ఇంకేంటి పని ఆయనతో, నాకు వీసా తీసాడు నేను వచ్చేసాను. ఇంకేమన్నా తెలుసా, టికెట్ డబ్బులు తీసుకున్నాడండి అని నిందలేస్తాం. అక్కడ ఉన్నప్పుడు సాయం చేసేవాడు ఎవడో ఉండడో. ఎక్కడ? ఇండియా దేశంలో. ఇక్కడ ఏదో పాపం బాధపడి ఎన్నో కష్టాలు పడి తిరిగి చేసి ఆయన తీసుకున్నాడో లేదో తెలియదు. ఈయన మాత్రం పెద్ద వచ్చినాయన తాటేలు కట్టేస్తాడు. ఏమని? అంత తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు. అసలు నీ వాళ్ళే నీకు సాయం చేయలేదు కదా, ఏదో పొరుగువాడు నీకు సహాయం చేశాడు. ఆయన ఏం చేసినా కూడా నీవేమవ్వాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంతకాలం అయ్యా అంటే నువ్వు కోయిట్లో ఉన్నంతకాలం కూడా ఎవరైతే నిన్ను నడిపించారో వారికి ఏం కలిగి ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ నీకు నష్టం కలిగించినా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకు ప్రతిఫలం నీకు ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదును దేవుడు గొప్పగా హెచ్చించి ఏ వస్త్రం పోయిందట? గోనె పట్ట పోయి ఏ వస్త్రం వచ్చింది? సంతోష వస్త్రం దేవుడు ధరింపజేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 3వ వస్త్రం, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని నిలిచి పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క యెహోషువ ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు. ఆయనకి ఏ వస్త్రం ఉందట అంతవరకు? మలిన వస్త్రము. చెప్పండి అందరు, ఏ వస్త్రము? మలిన వస్త్రము. మలిన వస్త్రం అంటే ఏమంటే మైలు పడ్డదంటాం కదా. పాత నిబంధనలు చాలా మైలు గురించి చెప్పబడుతూ ఉంటాయి. చనిపోయిన వారిని పట్టుకుంటే ఏమైపోతారట? మైలు అయిపోతారు. ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటే చాలా రకాలైన కలయబారాలు, అంటే చనిపోయిన వారి ఎముకలు కానీ ఏమైనా చచ్చిపోయింది ఏదైనా కూడా శల్యములను పట్టుకుని ఏమవుతారట? మైలు పడిపోతారని, ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు స్నానం చేసి ప్రత్యేకమైన బలి అర్పించాలని పాత నిబంధనలో చూస్తాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట, ప్రధాన యాజకుడు ఏమయ్యాడట? మైలు బట్టలు తీయమని చెప్పి ఏ బట్టలు తొడుగుతుందట దూత వచ్చి? ప్రశస్తమైన వస్త్రము. ఏమంటే మైలు పట్టడం అంటే మనలో ఉన్న చేదైంది ఏదైనా కూడా దేనికి సాదృశ్యం? మనలో ఉన్న పాపానికి, లేకపోతే మలినమైపోయిన మన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆ మలినమైపోయిన జీవితాన్ని ఏం చేస్తాడట ఆయన? ఆ మలిన వస్త్రాన్ని తీసివేసి ఏమంటే ప్రశస్తమైన వస్త్రాన్ని మనకి తొడిగిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే కొన్ని ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే ఏదో ఒక ఏమంటే స్థితిలో ఆగిపోతారు. ఏదో పాపం పట్టుకుందనో, లేకపోతే యథార్థతను కోల్పోయిననో, ఆ యొక్క పరిస్థితుల్లో వారి యొక్క ఆత్మీయతను ఏం చేస్తారట? చెప్పండి. ఆత్మీయతను ఆపేసి ఇంకా నా వల్ల కాదు, నేను నా సాక్షి జీవితాన్ని కాపాడుకోలేకపోయానని మదనపడుచు అక్కడ ఆగిపోతారు. అలా ఆగిపోతే ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? ఏమంటే గమ్యం వరకు మనం పరిగెడితేనే కదా మనకేముంటుంది? కిరీటం ఉంటుంది. ఏమంటే పందెంలో వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయి? కాలు బెనుకుతుంది, ఎన్నో ఆటంకాలు వస్తాయి, పడిపోయే పరిస్థితులు ఉంటాయి, ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి.
బాబోయ్ వాళ్ళందరితో పరిగెత్తలేకపోయాడు, బలహీనుడు అయిపోయాడు. పరిగెత్తి చాలా ఫస్ట్లో వచ్చి పడిపోయిన ఏమండి జాలిపడి ఎవరైనా ఇస్తారు గిఫ్ట్? బహుమతి ఉంటుందంటారా? ఏమాత్రం బహుమతి ఉండదు. ఎప్పుడు దాకా పరిగెత్తాలి? గమ్యం వరకు పరిగెడితేనే, గురి వరకు పరిగెడితేనే మనకేముంది? బహుమానం ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఏదో చిన్నది జరిగిందని మనం ఎక్కడా కూడా మన పరుగు పందాన్ని చెప్పాలి ఆపడానికి వీల్లేదు. ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు వచ్చే వరకు పరిగెడతానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఈ యొక్క ప్రయాణంలో లేకపోతే ఈ యొక్క యాత్రలో ఆటుపోట్లు ఉంటాయి. మనం అందరం కూడా ఏమంటే పరిపూర్ణులం కాదు. పరిపూర్ణత కలిగే వరకు అంటే రాకడి వరకు మనల్ని మనం సరి చేసుకుంటూ వాక్యం చేత ప్రతిరోజు ఉతక స్నానం చేయించుకుంటూ ఏం చేయాలి? మనం సిద్ధపడి గురి వద్దకు పరిగెత్తే వారంగా ఉండాలి. పరుగు ఆపేసి ఇంకా నేను పరిగెత్తలేనంటే ఏముండవు, మనకి కిరీటాలు ఉండవు. కనుక మలిన వస్త్రాన్ని తీసివేసి ఏం చేసుకోవాలట? ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వస్త్రంలోకి వస్తూ ఉన్నాను, చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని అని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగచేయమని ఆయనతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే 4వ మాట ఏంటో తెలుసా? చెప్పండి. మురికి గుడ్డపు ఏమొచ్చిందట? మంచి వస్త్రం వచ్చింది. మంచి గుడ్లు వచ్చినాయి. ఏ గుడ్లు పోయినాయి? మురికి గుడ్లు. ఎందుకని మురికి గుడ్లు అన్నామంటే చెప్పండి, అక్కడ ఎవరు? గుడ్డివారు. ఏమంటే వారు ఏం చేస్తారు? ఎక్కడ కూర్చుంటారో తెలీదు, ఏ గోడకు రాసుకుంటారో తెలీదు. ఎవరైనా సహాయం ఉంటే తప్ప ఏమంటే వారు గుంటలో కాలేస్తున్నారా, మంచి నేల మీద నడుస్తున్నారా అనేది వారికి వారు తెలుసుకోలేరు. కనుక దీనికి మనం పెట్టుకునే పేరు ఏంటంట? మురికి వస్త్రం పోయి ఏమొచ్చింది? మంచి వస్త్రం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మురికి వస్త్రం దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అంటే ఈ లోకంలో మనకు ఎదురయ్యే పరిస్థితులన్నిటికీ కూడా ఒక మచ్చలాగా, ఒక డాగులాగా, ఏమండి ఒక రకమైన దానికి సాదృశ్యంగా ఉంటే, మంచి వస్త్రం దేనికట? తిరిగి మనం కట్టుకున్న దానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. అండ్ మొన్న సాల్మియా ప్రాంతానికి వెళ్ళాం కదా, అక్కడ భోజనం అంటే ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం పెట్టారు. అమ్మా గ్రూప్లోంచి బయటికి రావద్దు మీరు. అయితే చూడండి, భోజనం పెడితే ఆ కూర ఎలా పడ్డదో తెలీదు, నేనే చూసుకోలేదు. మొత్తం షర్ట్ అంతా తెల్ల షర్ట్ వేసుకెళ్ళాను, మొత్తం కూర పడిపోయింది. తర్వాత పాస్టర్ గారు అన్నారు, ఏంటండి అది అంది. నేనే చూడలేదమ్మా ఇంతవరకు అన్నాను. అక్కడ ఏం చేసామంటే సరే సింక్ దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లతో కడుక్కుంటే పాస్టర్ గారు అందరూ చూడడానికి బాగోలేదు, ఇంటికి వెళ్ళగానే వెంటనే మార్చేయండి అంది. తర్వాత నేను ప్రశాంత్ అన్న భోజనాలు తేవడానికి వెళ్ళాం. ఆయన అన్నాను, అయ్యా ఎలా ఉందన్నాను. పర్లేదు అయ్యగారు వచ్చే టైం లేదు కదా అన్నాడు. మార్చలేదు. ఆ రోజు అలా కంటిన్యూ అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంచెం కర్రీ చుక్కలు పడితేనేమన్నారు పాస్టర్ గారు? చూడ్డానికి బాగోలేదండి అన్నారు. మన ఆత్మీయత జీవితాన్ని కూడా దేవుడు అలాగే చూస్తాడు. మనం ఎలా ఉండాలట ఆయనకి అంటే ప్రశస్తమైన వస్త్రంగా మనం ఉండాలి. తెల్లని వస్త్రం లేదన్నా చిన్న డాగు పడితే అది ఎలా ఉంటుంది? ఆ షర్ట్ ఎంత తెల్లగా ఉన్నా కూడా అందరి దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఆ ఒక్క చుక్క మీదకి వెళ్తుంది. అలాగే దేవుడు కూడా మనలో ఎలా ఉండాలనుకుంటున్నాడంటే మనం ప్రశస్తమైన వస్త్రంగా ఉండాలి. ఏ మచ్చ, డాగు, కల్మషం కానీ ఏది ఉండటానికి మనలో వీల్లేదు.
ఎందుకంటే ఆయన అంత అమూల్యమైన రక్తం చేత నిన్ను నన్ను ఏమంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం, ఫ్రీ కాదు. ఏమంటే బాప్తిసం ఫ్రీ, రక్షణ ఫ్రీ అంటే అందరికీ చులకనైపోయింది. నీటిలో మునిగేయటమే కదా అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఉన్న త్యాగాన్ని, ఆ యొక్క రక్షణ ఎలా వచ్చింది అనేది మర్చిపోతున్నారు. ఆయన అమూల్యమైన వెలకట్టలేని అతి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడండి. అందుకే అది ఫ్రీ అయింది. ఏమంటే బాప్తిసానికి ఎంత అంటే ఒక్కడ వస్తారా, అసలు ఉచితంనైనా రండి అన్నా మనం ఆలస్యం చేయకూడదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏమంటే ఈ దేశంలో ఉండొచ్చు, ఇండియా దేశంలో ఉండొచ్చు, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కనుక రేపు మనది కాదు, ఈరోజే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఏమంటే ఆరాధన చేస్తూ ఉంటే గోల్డెన్ గారు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆరాధన ఇలా ఉందనుకోండి, ఇంకా కొంచెం రక్తంలో అలా కడగబడ్డాడు అనుకోండి, ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆత్మపూర్ణులు అయిపోతారు. ఆమెన్, హల్లెలూయా. ఆ రక్షణ ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నారు, అలాగ పక్కన పెడతా ఉన్నారు. అన్నీ చేస్తున్నారు, అది కూడా చేసిన దేవుడు ఇంకా బహుబలంగా మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమెన్. మన జీవితంలో నుంచి ఏం పోవాలట, మురికి గుడ్డ పోయి మంచి వస్త్రం, మంచి గుడ్డలు రావాలి. ఏమంటే మురుకుది ఎవరికి కూడా ఇష్టంగా ఉండదు కదా. ఏమండి, ఏమంటే మురుకు వాళ్ళం వెళ్ళామనుకోండి, మంచి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది, ముక్కు దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎందుకని, కంపు కొడుతుంది కదండి. కోయిట్లోకి వచ్చాక మీకు ఏం కనపడట్లేదు, ఇక్కడ అంత కింద వెళ్ళిపోతుంది కదా, ముక్కు మూసుకునే అవకాశం లేదు. కానీ ఇజబాల్ రమ్ములు పెద్దయే, అక్కడ మూసుకోవాలి. కనుక మురికిని ఎవరూ కూడా ఇష్టపడరు. దేన్ని ఇష్టపడతాం మనం, మంచివి, శ్రేష్టమైనవి మనకి ఇష్టమండి. ఇక్కడ మార్కు సువార్త 10:50 చూస్తే ఏం పోయిందట, ఆయనకి గుడ్డివానికి మురికి గుడ్డలు పోయి మంచి గుడ్డలు వచ్చినాయి. శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు ఆయనకి ఇచ్చాడు. ఏమంటే మన జీవితాలు కూడా మార్చడానికి ఆయన సమర్థుడండి. ఒకవేళ ఇంకా ఆయన పక్కన పెడుతున్నావా, వారు విశ్వసించి గొప్ప కార్యాలు ఆయన దగ్గర పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయము 15-22 చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము, క్షమించండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలన్నా. ఇక్కడ చూస్తే కనుక ఏ వస్త్రం అంట, పాత వస్త్రం పోయింది. ఏమొచ్చిందట, తప్పిపోయిన కుమారుడికి ప్రశస్త వస్త్రం వచ్చేసింది. ఏమండి, ఇంట్లో నాకు ఎంత వస్తుందో ఇచ్చే నేను వెళ్ళిపోవాలని తండ్రి దగ్గర ఏం చేశాడు, తీసుకుని వెళ్ళిపోయాడు దూరదేశాలకి. ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేసాడు, ఎందులో కూడా లాభం రాలేదట. ఇంకా తీరా ఏ పని దొరక ఎక్కడికి వెళ్ళిపోయాడట, పందుల మందను కాయటానికి వెళ్ళి ఇంకేమీ దొరక పందులు పొట్టు తింటున్నాడట. ఆ మాటను చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పందుల యజమాని ఉంటాడు కదా, పందుల పొట్టు కూడా ఈయనకి పెట్టడానికి ఇష్టపడలేదట. ఏం పెట్టడానికి, పందులు తినే పొట్టు పెట్టడానికి. ఎవరికి పెట్టడానికి, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు పనివాడికి, చిన్న కుమారుడికి పెట్టడానికి ఇష్టపడలేదట. అంటే యజమానుడికి ఏవి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, మనిషి కంటే కూడా తన వ్యాపారమైన పందులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పుడు ఈ కుమారుడికి వచ్చిందంటే ఒక ఆలోచన, నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, వారు మంచి ఆహారం తింటున్నారు కదా, ఇప్పుడు ఎలా వెళ్తాను నేను, కుమారుడిగా కాదు పనివాడిగా వెళ్ళి
నా తండ్రి దగ్గర ఒక పనోళ్ళలాగా పని చేసుకుంటానంటే తండ్రి ఏం చేస్తున్నాడట చెప్పండి? రాగానే ఆ మాసిపోయిన బట్టలు, ఆ భయంకరమైన పరిస్థితిని చూసి ప్రశస్త వస్త్రాన్ని తొడుగుతూ ఉన్నాడు. ఏమంటే మన దేవుడు ఒకవేళ మనం తప్పిపోయినా కూడా తిరిగి చేర్చుకునే దేవుడు. చేర్చుకుని నేను అలా విడిచిపెట్టడో, ఆ పాత మురికి వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టో, నీకేం తొడుగుతాను? ప్రశస్తమైన వస్త్రాలు తొడుగుతానని, నూతన వస్త్రాలు ధరింపజేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు అనుకోండి, ఏదన్నా ఒక విషయంలో మనం తప్పిపోతే పదే పదే ఆ మాటని ఎత్తి చూపుతారు. పలానా పరిస్థితులు నీవు అలా చేసావు, ఇలా చేసావు, నన్ను అలా అన్నావని. కానీ మన దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సముద్రపు అగాధంలో పడేస్తాడట. మళ్ళీ ఎన్నడూ జ్ఞాప్తిలోకి రావని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏమంటే స్థానికంగా ఉన్నవారు కానివ్వండి, గ్రూప్లో ఉన్నవారు కానివ్వండి, మీ జీవితంలో ఏదో చిన్నది జరిగిందని ఒకవేళ దేవునికి దూరం అవుతున్నావేమో, ప్రభు అంటున్నాడు, తిరిగి రా, నీకేం చేస్తాను? నేను ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేస్తాను. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తన అన్న చేర్చుకోవట్లేదట. ఆ కింద వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. తన అన్న అంటున్నాడు, నాయనా నేను నీతో ఉన్నాను, ఎప్పుడన్నా ఈ విందు చేసావా? ఎప్పుడన్నా ఒక గొర్రెను కోసి ఒక మేకనిచ్చావా కోసుకోమని? కానీ ఇదిగో వచ్చేదంతా తీర్చి తనకి ఏది రావాలో తీసుకుపోయిన తమ్ముడు తిరిగి వస్తే ఏం చేస్తున్నావు? విందు చేస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం అంటే తండ్రి అంటున్నాడు, నాయనా నువ్వెప్పుడూ కూడా నీవు నాతో ఉన్నావు కదా, నా విందులు నేను తిన్నది నేను తిన్నావు, నేనే తాగితే తాగావు. కానీ ఆడు ఏం చేశాడు? తప్పిపోయి తిరిగి వచ్చాడు. చనిపోయి తిరిగి బ్రతికాను అంటే తప్పిపోయి తిరిగి వచ్చాడయ్యా. దేవునికి స్తోత్రం. అంటే అటువంటి వారు ప్రభు కావాలి. లోకంలోకి వెళ్ళిపోయిన వారు కావాలండి. తిరిగి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ లోకంలో మనం పతనం అయిపోవాలని ప్రభు కోరుకోవట్లేదట. ఎవరూ కూడా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదంటండి. మనం అందరం ఏమవ్వాలట? మార్పు చెందాలి. మనం అందరము ఏమంటే ప్రత్యేకంగా ఉండాలి. చాలామంది అనుకుంటున్నారా, ఏమంటే ఇంకా రాకడంటున్నారు, ఇంకా రావట్లేదని చాలామంది అనుకుంటున్నారు మనసులో. మా చిన్నప్పుడు చెప్పారు, మా తాతలు ముత్తాతలు చెప్పారు, ఏమని? రాకడ వస్తుందని, ఇంకా రాలేదని. వాక్యం సెలవిస్తుంది, ఎవరో నశించుట ఆయనకి ఇష్టం లేక ఆలస్యం చేస్తున్నాడు అంటండి. ఏమండి కన్ను రెప్ప పాటునైనా వస్తాడు. ఏమంటే ఉన్నవాళ్ళం ఇలాగే వెళ్ళిపోతాం. రెప్పపాటున ఆయన కొనుక్కోబడతాం మనం. పెద్ద టైం అక్కర్లేదు, ఏదో పెద్ద ఏమండి సమయం కావాలనుకుంటున్నారు. ఒక్క క్షణం చాలట్టు ఆయన రావాలంటే. కానీ ఆ ఒక్క క్షణం కోసం ఆయన ఏ ఒక్కరూ కూడా ఏమంటే ఆయనకి తెలుసు ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు. కనీసం కొంతమంది అయినా అక్కడి నుంచి విడిపింపబడాలి, ఏదో వాక్యం పట్టుకుని మార్చబడాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడట. అటువంటి గొప్ప తరుణాన్ని పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. ఏమంటే తప్పిపోయిన కుమారుడు ఏం చేసాడట? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. కొంతమంది ఆలస్యం అవుతుందని తప్పిపోతున్నారు. అంటే తర్వాత రావచ్చులే అనుకుంటున్నారు. అప్పటికి అన్నీ అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఏమండి ఒక సేవకుడు ఈ రీతిగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎక్కడో భయంకరమైన వ్యసనంలో ఉన్న ఆయనకి ఇంకా చివరి దినాలట. అయితే అయ్యా ఇప్పుడన్నా ఒకవేళ మారుతాడేమో అని పాస్టర్ గారిని తీసుకెళ్ళారట. మంచి చక్కటి వాక్యపు అనుభవం ఉన్న పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించడానికి, ఒకవేళ ఈ చివరి దినాల్లో అయినా తను తాను ఒప్పుకుని మంచం మీద అన్న బాప్తిజం తీసుకుంటాడేమో అని వారి పిల్లలు, మా తండ్రి అలా మేమందరం రక్షించబడ్డాం, మా తండ్రి ఒక్కడే నరకానికి వెళ్ళడం ఇష్టం లేదని ఓ సేవకుడిని తీసుకెళ్ళారట. అయితే సేవకుడిని తీసుకువెళ్ళాక ఆ పాస్టర్ గారు చెప్పాడు చాలా వివరంగా, ఇదంటే చాలా వాదించాడట. మేము ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్నాం, మా భక్తిలో రక్షణ లేదు, ఎలాగని వాదించి తర్వాత తెలుసుకున్నాడట. ఏమని? యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకా రక్షించేవాడు ఎవడు ఈ భూమి మీద లేడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే
ఏమంటే ఏ దేవుడన్నా పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడండి? నశించిపోతున్న వారి కొరకు ఎవరన్నా వచ్చారా? కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఇదంతా చెప్పాక అవును అని ఒప్పుకున్నాక మరి బాప్తీసం తీసుకుంటామంటే అడిగాడట. కొంచెం నేను ఆలోచించుకోవాలన్నాడట. ఏం చేయాలట? మనసు స్థిరపడ్డది ఏమని? యేసే నిజమైన దేవుడు, కానీ ఒక మాట అన్నాడట, కొంచెం నేను ఆలోచించుకోవాలి, కొన్ని రోజులు అవకాశం ఇస్తారా అన్నాడట. ఈ పాస్టర్ గారు అన్నాడట, ఇన్ని రోజులు మీరు నన్ను బతులాడారు వచ్చి వాక్యం చెప్పమని, ఆయన కొన్ని రోజులే కదా అడుగుతున్నారని పాస్టర్ గారు కూడా సర్లే నీ ఇష్టం అన్నాడట. వెళ్ళిపోయారు. ఇది జరిగిన 2 రోజులు కానీ చనిపోయారు. ఏమంటే ఈ ఆత్మ ఎటు వెళ్తుందని చెప్తాం? ఒప్పుకున్నాడు కదా అని ప్రభు రాజీపడి అటు తీసుకోవాలా? అవకాశం ఉండి కూడా బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేశాడని చెప్పాలా? దానికి మనం ఏమాత్రం తీర్పు తీర్చలేం. ఇలా అన్నారనుకో, మీరు అంటారు సిలువలో దొంగని దేవుడు పరదేశంలోకి తీసుకెళ్ళలేదండి అని. అందుకే ఎవరిని ఎటు పంపించాలనేది ఆయన చిత్తం. తీర్పు దినాన్ని మనం ఆయన ఎదుట నిలబడాలి. కనుక మనం ఏమాత్రము కూడా రేపు అనేదాన్ని ఎన్నడూ కూడా రక్షణ విషయంలో వాయిదా వేయకూడదు. ఇంకేదైనా వేసుకోవచ్చు. ఏమంటే భోజన విషయంలో లేకపోతే ఇంక పని విషయంలో ఏదైనా వాయిదా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఏ విషయంలో మనం వాయిదా వేయకూడదో రక్షణ విషయంలో ఎన్నడూ కూడా వాయిదా అనేది మన జీవితంలో పడకూడదు. ముగింపులోకి వస్తూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథము, ఈ మాట చదువుకుని ముగించేసుకుందాం, సమయం ఎక్కువ అవుతుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా. 61:10 శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వస్త్రం పోయిందండి? పాపపు వస్త్రం పోయి ఏ వస్త్రం వచ్చిందట? రక్షణ వస్త్రం మనకు ఆయన ధరింపజేసే దేవుడై ఉన్నాడు. ఏమంటే ఈ పాపం అనేది మనల్ని నాటికి ఏం చేస్తుందట? దేవునికి దూరం చేస్తుంది, మనం పతనమైపోవాలని చూస్తుంది. పాపానికి ఉన్న బలం ఏంటో తెలిసి మనల్ని ఏం చేయాలి? పతనం చేయాలి. అపవాది గడి తంత్రాలు అయ్యే కదా. చూడండి, మీరు ఎప్పుడన్నా లోకంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పని కట్టుకుని ఆడు పని పెట్టుకుని ఏమైనా చేస్తాడా? ఎవరికుంటాయి శోధనలు? ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో, ఎవరుగా నీతిగా ఉండాలో, ఎవరు యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారో వారికే ఉంటాయి శోధనలు. పాపంతో రాజీ పడితే ఏ శోధన ఉండదండి. కాబట్టి మనమే ప్రతి దానికి ఎవరిని వాడేసుకుంటాం చెప్పండి? సాతానుగా వాడేసుకుంటాం. కానీ ఆడు చూసి తిట్టుకుంటాడు మనల్ని. ఏమని? ఇంకో పని లేదు, ఆత్మానికి నా పేరు చెప్తున్నారు. ఏమండి? ప్రతి దానికి ఎవరిని వాడేసుకుంటాం ఉచితంగా? సాతానుగాడు మన దగ్గరికి రావాలన్నా మనకు స్టేజీ ఉండాలి. చిన్నోళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి రాడట. యోబు లాంటి వాళ్ళు కావాలి ఆడు రావాలంటే. మనం ఏం చేద్దాం? ప్రతిది కాలు మెలికెడితే సాతానుగాడు మెలికెట్టేసాడండి అన్న. మనం అడుగు చూసేసేమో లేదో దేవుడికి తెలియాలి. అది పక్కన పెడతాం. ఎవరి మీదకి నెట్టేస్తాం? సాతానుగాడి మీదకి నెట్టేస్తాం. ఏదన్నా చిన్నది గాయమైతే ఆడే పెట్టాడు అంటాం. ఆడు నవ్వుకుంటూ ఉంటాడు ఆ పక్క నుంచి వెళ్తా. అంటే ప్రేమరాజుకి ఏం పని లేదో అన్నీ నా మీద ఎట్టేస్తున్నాడని. కనుక ఆడంత పని పెట్టుకోడండి. ఎవరి మీద ఉంటుంది ఆడి దృష్టి ఎక్కువ? ఎవరైతే నీతిగా బ్రతకాలనుకుంటున్నారో, ఎవరైతే రోషం కలిగి ప్రభు కొరకు ఉండాలనుకుంటున్నారో వారిని పడగొట్టాలని చూస్తాడు. అంతే కదా.
ఇప్పుడు యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి పొతీఫర్ భార్య ఆయన ఏం చేసింది? వస్త్రాన్ని పట్టుకుంది. ఎవరి ప్రేరణది? సాతాను గడి ప్రేరణ. మనం యోబు జీవితాన్ని జాగ్రత్తగా గమనించిన, యోబు యథార్థంగా ఉన్నాడని విడిచిపెట్టింది. మళ్ళీ ఏమంటుంది? దేవుని దగ్గరికి వెళ్ళి అన్నీ పోయినా పర్లేదు, ప్రాణం ఉంటే చాలు, అన్నీ తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాడు. అంతే. అంటే శరీరం బాగుంటే చాలు అనుకుంటున్నాడు, ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటున్నాడు. అన్నప్పుడు దేవుడు కూడా అన్నాడు, ఇదిగో సాతానా, సమస్తాన్ని తీసుకో, ప్రాణం మీద నీకు అధికారం లేదన్నప్పుడు శరీరాన్ని ఏం చేసిందట? ఇష్టానుసారమైన ఏం చేసేసింది? కుళ్ళిపోయేటట్లుగా, దురదలు పుట్టేసేటట్లుగా మృతతుల్యమైన శరీరంగా చేసేసింది. అయినా యోబు గారి భక్తులు ఏమాత్రం కూడా రాజీ పడలేదు. కానీ ఏమంటే మనం ప్రతి చిన్నదానికి ఏం చేసేస్తాం చెప్పండి? సాతాను గారిని వాడేసుకుంటాం. కనుక ఏమాత్రం వాడిని అలా వాడుకోకుండా బాధపడతాడు వాడు. మన అవిధేయతల వల్ల మనం చేసుకుని మనం తప్పిపోయి ఎవరి మీద పెట్టేస్తాం? ఏమండి, సాతాను గారి మీద పెట్టేస్తాం. మన ఒక పాస్టర్ గారు అంటున్నారు, లైవ్ చూస్తూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు, మన వారం సాతాను గడు బాగా గలిబిలి పెట్టేసాడు, శరీరం ఏం బాగోలేదు, ఇప్పుడు చూసిన బాత్రూంలోనే ఉన్నాను అన్నాడు. అంటే ఏమైనట్ట పాస్టర్ గారికి? మోషన్స్ పట్టేసుకున్నాయి. మోషన్స్ పట్టేసుకుంటాం కూడా కారణం ఎవడదట? ఏమండి, మనం ఏదో వేడి చేసి తినేసి మన కడుపును పాడు చేసుకుని ఎవరి మీదకి నెట్టేస్తున్నాం? సాతాను గడు ఈ ఆదివారం నన్ను తినంగా మన వారం అంతా నాకు బలహీనత అన్నాడు. నేను నవ్వుకున్న మాటని ఇలా కూడా వాడుకోవచ్చు సార్. జాగ్రత్త, మీరు ఎక్కువగా వాడుకోండి. ఎక్కువగా వాడుకుంటే బాధపడి మీ దగ్గరికి ఆత్మానం వస్తాడు. కనుక ఏం చేయాలి మనం చెప్పండి? యెషయా గ్రంథము 61:10 పాపాన్ని విడిచిపెట్టి రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అప్పుడు మనం ఆయనకి ఇష్టలం అవుతాం. మన ద్వారా ఇంకా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మార్చబడిన వస్త్రంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఈ శుక్రవారపు దినాన్ని రీతికి మీ సన్నిధిలోనైనా కొన్ని మాటలు ధ్యానం చేయడానికి కృపనిచ్చారు, మీకు వందనాలు. అదిగో తండ్రి, అలనాడు నైనా ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నప్పుడు నాయన వారికి చర్మపు వస్త్ర ధరింపజేసిన దేవా, అనేక మంది నాయన ఈ దినాల్లో దిగంబరులు అయిపోతూ ఉన్నారు. దేవా, వస్త్రాలు చింపుకుని కొంతమంది, వస్త్రాలు విడిచిపెట్టు కొంతమంది. అటువంటి భయంకరమైన స్థితిలో ఎవరైనా ఉంటే విడిపించండి నాయన. దేవా, ఇదిగో తండ్రి, మీరు ప్రశస్తమైన వస్త్రాన్ని మాకు ఇస్తూ ఉన్నారు, రక్షణ అనే వస్త్రాన్ని మాకు ఇస్తూ ఉన్నారు. దేవా, ఇంకా పాపపు చీలికలు ఏవైనా నాలో ఉన్నవేమో వాటిని విడిచిపెట్టి దేవా, మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణ పొందుకునే కృపనివ్వండి. బిడ్డలు ఎంతో ఆసక్తితో వాక్యం విన్నారయ్యా. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచండి. నీరు కట్టిన తోట వలిచేయమని అయా, 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా అయా బిడ్డల ఆత్మీయ స్థితిలో వరిదిల్లటానికి కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.